హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మరోసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చా. రాయలసీమ ప్రజలు ఎంతో ఇష్టంగా తినే పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, ఉద్దుపప్పు, అలాగే పచ్చిమిరపప్పు యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు కొన్ని వేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినాక ఇలా చింతపండులో వాటర్ వేసి ఇలా నానబెట్టుకోవాలి ఒక 10 minutes. వేగిన తర్వాత చిటికెడు పసుపు, చింతపండు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కారం తగినంత, ధనియాల పొడి 1 స్పూన్, సాల్ట్ తగినంత యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత శనగకాయ పప్పుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఫైనల్గా పచ్చి పులుసు అనేది ఇలాగా వస్తుంది. ఇది వేడి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.